సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమాను ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడం మరో ఎత్తు. ఈ విషయంలో రాజమౌళి తర్వాత టాలీవుడ్లో కొత్త ట్రెండ్ను సెట్ చేసిన దర్శకుడు అనిల్ రావుపుడి. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కోసం ఒక అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేసి చూపించారు. అదే లేడీ సూపర్ స్టార్ నయనతారను ప్రమోషన్లోకి తీసుకురావడం. నయనతార సినిమా ప్రమోషన్లకు ఎంత దూరంగా ఉంటారో అందరికీ తెలిసిందే. తన సొంత సినిమాలకైనా ఆమె స్టేజ్ ఎక్కడం చాలా అరుదు. కానీ ఈ సినిమాలో శశిరేఖగా నటిస్తున్న ఆమె అనిల్ రావుపుడి కోసం తన పాత్రను మార్చుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన ఒక ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది. హలో మాస్టర్, కెమెరాను కొంచెం రైట్ టర్నింగ్ ఇవ్వండి అంటూ నయనతార స్టైలిష్ గా చెప్పడం, జనవరి 12న సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేయడం అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ ఒక్క వీడియోలో సినిమాపై ఉన్న బజ్ ఒక్కసారిగా డబుల్ అయ్యింది. ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతారే స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ సినిమాలో ఏదో స్పెషల్ ఉండబోతుందనే సంకేతం ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. మా జాతర సంక్రాంతికి వస్తున్న సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన భీమ్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. అనిల్ రావుపుడి సినిమాల్లో ఉండే వినోదం, చిరంజీవి, మార్క్ గ్రేస్ కలగలిసి ఈ పండక్కి పక్కా మెగా ట్రీట్ ఇవ్వబోతున్నాయి. నయనతార ప్రమోషనల్ వీడియోలో ఇప్పటికే హాట్ టాపిక్ కొట్టేసిన ఈ సినిమా థియేటర్ లో ఏ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. అనిల్ రావుపుడి కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక గొప్ప మార్కెటింగ్ మేధావి అని మరోసారి నిరూపించుకున్నాడు. నయనతార వంటి స్టార్ ను ప్రమోషన్ లో భాగం చేయడం ద్వారా సినిమా రేంజ్ ను పెంచేశారు. మెగాస్టార్ చిరంజీవి తన అసలు పేరుతో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి రేస్ లో విన్నర్ గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.